वारंगल जिला वारंगल ईस्ट के पूर्व विधायक नन्ना पुनेनी नरेंद्र ने कहा है कि कांग्रेस पार्टी को चुनाव से पहले लोगों से किए गए वादे पूरे करने चाहिए और LRS योजना को रद्द करना चाहिए और उन्होंने मांग की है कि अगर लोगों से किए गए वादे लागू नहीं किए गए हैं तो आंदोलन कार्यक्रम शुरू किए जाएंगे। LRS उप महापौर रिजवाना शमीम, मसूद नगर सेवक मारूपल्ला, रवि गंडे नवी, नेता डुब्बा श्रीनिवास, मोगेली शेट्टी, अनिल कुमार, रवि और कांग्रेस सरकार के नाम पर लोगों पर बोझ डालने के विरोध में वारंगल चौराहे पर पूर्व विधायक नन्ना पुनेनी नरेंद्र के नेतृत्व में बड़े पैमाने पर विरोध धरना आयोजित किया गया। अन्य लोगों ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए पूर्व विधायक नन्ना पुनेनी नरेंद्र ने कहा है कि कांग्रेस पार्टी को चुनाव से पहले लोगों से किए गए वादों को पूरा करना चाहिए और LRS योजना को रद्द करना चाहिए। तेलंगाना वरंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఏదైతే వాళ్ళు ప్రకటించిందో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము 20,000 కోట్ల రూపాయలను ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది। ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 420 హామీలను ఇవ్వడం జరిగింది। దానిలో 6 ప్రధానమైనటువంటి హామీలు దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు। 9వ తారీఖు రోజు రైతు బంధు, రైతు రుణమాఫీ అన్నీ అయిపోతాయని చెప్పి ఆ రోజే ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రమాణ స్వీకారం అయితే బాగానే 2 రోజుల ముందు చేసుకున్నారు, కానీ ప్రజలకు అన్న టైంకి ఇప్పటివరకు ఏది పూర్తి కాలేదు। మేము ఒకటే అడుగుతున్నాం, ప్రజలు మీకు గౌరవించి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు। మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ మాట ప్రజలకు చెప్పి మీరు ఆ గద్దెనెక్కారో అది నిలబెట్టుకోవాలని కూడా మీకు సూచించడం జరుగుతున్నది। ఈరోజు 2020 సంవత్సరంలో LRS మీద నేటి ముఖ్యమంత్రి, నేటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా నేటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరొక మంత్రి సోదరి సీతక్క గారు, వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క రక్త మాంసాల మీద LRS నిధులు భారం మోపుతున్నారని చెప్పి ఆ రోజు వారు మాట్లాడడం జరిగింది। అది ఈరోజు మీరు చేసే పని ఏంటని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతున్నది। మీరు ప్రజల యొక్క త్యాగాలు చేస్తే ఇవాళ కొట్లాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వాన మీరు ఇవాళ అబద్ధాల పునాదుల మీద ఈరోజు మీరు పరిపాలిస్తున్నారు। ఒక్క మాట మీద కట్టుబడి లేరు। ఇప్పటికీ 70-80 రోజుల దగ్గరకు వచ్చినా కానీ అన్ని అబద్ధాల మీద కొనసాగుతున్నారు। నేను ఇవాళ చెప్తున్నాను, మీరు మాకెవరు అడ్డు లేరు, ఏం కాదు, నేను చెప్పిందే వేదం, చేసిందే నడుతుంది అనుకుంటే మాత్రం ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు। మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా కొంత పెడతారని కూడా చెప్తున్నాను। ఏదైతే మీరు కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా అడియాజలయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయి। ఈరోజు మిమ్మల్ని కోరుతున్నాం, మేము ఒకటే, మేము ప్రజల పక్షాన కొట్లాడతాం, మేము బంకర్ మాట్లాడుతున్నాం కాదు। ఏ రోజైతే మీరు మాట మీద ఉండరా అని కూడా ఇవాళ మిమ్మల్ని తెలియజేయడం అడుగుతున్నాం। LRS కనుక ప్రజల మీద భారం మోపితే ఖచ్చితంగా ఈరోజు ధర్నాతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం రేపు జిల్లా మెజిస్ట్రేటివ్ అండ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ జరుగుతుంది। ఇది ఆగే దానిగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈ యొక్క ప్రజల యొక్క